5 ఎకరాలకి ఇస్తారా 10 ఎకరాలకా? పంట వేసినోళ్ళకే ఇస్తారా? భూమి ఉన్నోళ్ళందరికీ రాదా? కండిషన్లు ఏం పెడతారు? అదనుకు పెట్టుబడి రాకపాయే గింత ఆలస్యం చేస్తే ఎట్లా? ఈ పాటికే వస్తే బాగుండు. మరి ఖరీఫ్కి వేయకపోయిరి 2 కల్పిస్తారా? ఒక్కదానికే పడుతుందా? ఇట్లా షాననే డౌట్లు ఉన్నాయబ్బా రైతు భరోసా మీద. ఏం చేస్తారనేది రేపు తెలుస్తుంది. కానీ మొదలు కారోళ్ళ కొట్లాట అరుచుకొని రైతు భరోసా ముచ్చట చెప్పుకుందాం. కవితక్క మళ్ళొకపారి బీసీ జంగు లేపిందుల్లో. వచ్చే సర్పంచ్ ఎంపీటీసీ ఓట్లల్లో బీసీలకు 42% టికెట్లు ఇవ్వాలి, కాంగ్రెస్ సర్కార్ కామారెడ్డిలు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని ధర్నాకు కూర్చుంది. ఏడనుకుంటున్నారు? అప్పట్లో బాపు బంధు పెట్టించిన ధర్నా చౌకుల్నే బీసీలకు మేమే ఫాయిదా చేసినాము, ఇప్పటో లాగం చేస్తున్నారని అక్క మాట్లాడితే అటుకెళ్లి సర్కారు వాళ్ళు ఊకుంటారా? 2 జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు, అడుగడుగున బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే రిజర్వేషన్ల సంఖ్య 34% మెయింటైన్ కావాలి. అవన్నీ ఏం పట్టించుకోకుండా ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గించింది మీరు కాదా? ఆనాడు ఈ కవితమ్మ గొంతు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం. ఇవాళ నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలని ఏ ఒక్కటి అవాస్తవమైన నేను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీ పార్టీలో ఉన్నటువంటి 3 పదవులలో ఒకటి ఉంచుకొని, ఒకటి బీసీలకు, ఒకటి ఎస్సీలకు, ఉప సభానాయకత్వం ఒకటి మైనారిటీలకు, ఇలా అవకాశం ఇచ్చి మీ నిబద్ధతను చాటుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని తీసుకోమని కోరుతా ఉన్నా. రైతు భరోసా మీద ఇటు కారోళ్ళు అటు కమలం పార్టీ వాళ్ళు ఈ మాట అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు 26,500 కోట్ల రూపాయలు. పోస్టర్లు ఊరూరా వేస్తాం. మరి ఈ రోజు కొత్తగా దరఖాస్తులు పెట్టుకోండి. ఇంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఎందుకు అని అడుగుతా ఉన్నా. ఈ రోజు రైతు భరోసా కూడా కోతలు పెట్టడం కోసం కుట్రలు చేస్తా ఉన్నారు. సంక్రాంతి నాడు చాలు చేస్తాను సర్కార్ ఇప్పటికే సాటింపేసింది. కాకుంటే ఎన్ని ఎకరాలకు వేసేది, ఎంత సాగు భూమికి ఇచ్చేది రేపు కేబినెట్ మీటింగ్ లో ఫైనల్ గా అవబోతుంది. చూడాలి మరి ఏం డిసైడ్ చేస్తారో, రూల్స్ కండిషన్లు ఏం చెప్తారో.